సో ఈ పైల్స్ అనబడే ఇంకొక ప్రాబ్లం చూస్తే ఫిస్టులా అనే వ్యాధితో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. ఫిస్టులా అంటే ఏంటి? ఫిస్టులాని తెలుగులో భగంధరం అంటాం. భగంధరం అంటే మలద్వారంలో మనకి చాలా గ్రంథులు ఉంటాయి, యానల్ గ్లాండ్స్ అంటాం. ఈ గ్లాండ్స్ మలద్వారం చివరి భాగంలో ఉండి అవి వాటి నుంచి స్రవించే ద్రవాలు ఈ మలద్వారాన్ని స్మూత్గా ఉంచి ఈజీ పాసేజ్ ఆఫ్ మోషన్కి వెసులుబాటు కలిగేలా చేస్తాయి. కొందరిలో ఈ మలద్వారం యొక్క ఓపెనింగ్స్, గ్రంథుల యొక్క ఓపెనింగ్స్ బ్లాక్ అయ్యి ఆ యానల్ గ్లాండ్స్లో సెక్రీట్ అయిన ద్రవాలు పేరుకుపోయి అవి క్రమేణా ఇన్ఫెక్ట్ అయ్యి యాబ్సెస్ ఒక పుండులాగా తయారయ్యి ఈ మజిల్లో నుంచి స్కిన్ దాకా వచ్చి ఈ స్కిన్ దగ్గర బ్రేక్ అయ్యి వాటంతటవి చీముని స్రవిస్తూ ఉంటాయి. దీనిని ఫిస్టులా లేదా భగంధరం అంటాం. సో ఈ ఫిస్టులాకి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, ఒకటి ఈ లోపల ఒక ఓపెనింగ్ ఉంటుంది, బయట ఎక్కడైతే చర్మం దాకా వచ్చి రప్చర్ అయిందో దాన్ని ఎక్స్టర్నల్ ఓపెనింగ్ అంటాం. సో ఇది ఒక సొరంగ మార్గం లాగా ఇంటర్నల్ ఓపెనింగ్ నుంచి ఎక్స్టర్నల్ ఓపెనింగ్ దాకా ఒక మార్గం ఏర్పడి ఇది హీల్ అవ్వకుండా, ఎందుకంటే మలద్వారం అనేది కంటిన్యూస్గా కంటామినేట్ అయ్యే, మలం స్రవించడం వల్ల కంటామినేట్ అయ్యే ప్రదేశం కాబట్టి ఇది హీల్ అవ్వదు, మందులతో తగ్గే వ్యాధి కాదు. ఫిస్టులా, ప్రతి ఫిస్టులాకి సర్జరీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకు సర్జరీ చేయాలి ఫిస్టులాకి? ఒకటి, ఇది ఈ మలద్వారంలో ఉంది కాబట్టి హీల్ అవ్వటం తక్కువ. రెండోది, ఇది లేట్ చేసే కొద్దీ ఈ సింపుల్ ఫిస్టులాలన్నీ కాంప్లెక్స్ ఫిస్టులాలుగా మారి వాటి దారులు, రకరకాల దారులు వెతుక్కుంటూ మలద్వారం కండరాలు, చాలా పెద్ద పెద్ద కండరాలు ఉంటాయి మలద్వారం చుట్టూ, వాటిని పియర్స్ చేసుకుంటూ చాలా దూరం ప్రయాణించి సర్జరీని ఇంకొంచెం కాంప్లికేట్ అయ్యేలా చేస్తాయి. కాబట్టి ఫిస్టులాకి ఎర్లీ స్టేజ్లోనే సర్జరీ చేసుకుంటే ఫిస్టులా సర్జరీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని నయం చేయొచ్చు. ఈ ఫిస్టులా సర్జరీలో రకరకాల సర్జరీలు ఉన్నాయి, బట్ మన ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్ వచ్చేసి ఓపెన్ సర్జరీ, ఫిస్టులెక్టమీ అంటాం. ఈ ఫిస్టులెక్టమీలో ఈ ఇంటర్నల్ ఓపెనింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం గమనించి దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని రిమూవ్ చేయడం ఈ ఫిస్టులా ట్రీట్మెంట్లో చాలా ముఖ్యం. సో సర్జరీ చేసినప్పుడు, ఓపెన్ సర్జరీ చేసినప్పుడు ఈ ఎక్స్టర్నల్ ఓపెనింగ్ నుంచి ఇంటర్నల్ ఓపెనింగ్ని మనం ట్రేస్ చేయడానికి ట్రై చేసి ఈ ట్రాక్ని మొత్తం తీయటానికి ప్రయత్నిస్తాం. ఒక్కొక్కసారి ట్రాక్ తీసే క్రమంలో ఇది మలద్వారం చుట్టూ ఉండే కండరాల నుంచి పాస్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ కండరాలని కట్ చేస్తే ఒక్కొక్కసారి మలం తెలియకుండా అయిపోవటం, గ్యాస్ కానీ లిక్విడ్ కానీ తెలియకుండా కొందరిలో అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది జాగ్రత్తగా వెల్ ట్రైన్డ్ సర్జన్స్ దగ్గర చేయించుకుంటే కనుక ఈ మలద్వారం సమస్యలు రాకుండా ఫిస్టులాని నివారించవచ్చు. ఓపెన్ సర్జరీ కాకుండా అదర్ మెథడ్స్ కూడా ఉన్నాయి. ఆయుర్వేదంలో క్షారసూత్రాన్ని ట్రీట్ చేస్తూ ఉంటారు, అదే మేము ఇంగ్లీష్ మెడిసిన్లో సెటాన్ ట్రీట్మెంట్ అని చేస్తాం. ఎవరికైతే ఫిస్టులాతో పాటు చాలా పెద్ద పెద్ద పస్ క్యావిటీస్, చీమ్ పట్టేసి ఉంటాయో వాళ్ళలో ఈ క్షారసూత్ర లాంటి సెటాన్ ట్రీట్మెంట్ కూడా వాడుతూ ఉంటాము. ఇది కాకుండా రీసెంట్గా లేజర్ కూడా వస్తూ ఉన్నది. లేజర్ అనేది దీనిలో ఫిస్టులా ట్రీట్మెంట్లో చాలా కొత్త ట్రీట్మెంట్. దీని లాంగ్ టర్మ్ రిజల్ట్స్ మనకి ఇంకా పూర్తిగా లేవు, మరియు ఈ లేజర్ సర్జరీ కూడా అన్ని రకాల ఫిస్టులాలకి పనికిరాదు. చాలా చిన్న ఫిస్టులాలు, స్ట్రైట్గా ఉండే దారులకు మాత్రమే ఇది పనికొస్తుంది. 150 మంది పేషెంట్స్లో ఈ లేజర్ సర్జరీ చేసిన తర్వాత ఫిస్టులా మళ్ళీ తిరగబడే తత్వం చూస్తాం. సాధారణంగానే ఫిస్టులా అనే ఆపరేషన్, ఫిస్టులా అనే వ్యాధి మళ్ళీ తిరగబడే వ్యాధి. సింపుల్ ఫిస్టులాని చూస్తే కనుక 100 మంది మనం ఆపరేషన్ చేస్తే అందులో కనీసం ఒక 3కో 5కో మళ్ళీ ఈ ఫిస్టులా తిరగబడే అవకాశం ఉంటుంది. అదే కాంప్లికేటెడ్ ఫిస్టులా కనుక చూసినట్టయితే 100కి 10-15 మందికి ఈ ఫిస్టులా అనేది మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇదే లేజర్ సర్జరీతో చూస్తే కనుక 100కి 50 మందికి మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశం చూస్తున్నాం. కాబట్టి సరిగ్గా మీరు సరైన సర్జన్ని కన్సల్ట్ చేసి మీ ఫిస్టులా లేజర్ సర్జరీకి సూటబులా, ఓపెన్ సర్జరీకి సూటబులా అనేది చూసుకొని తద్వారా మీ ట్రీట్మెంట్ని మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఫిస్టులా ఆపరేషన్ కూడా డే కేర్ ఆపరేషన్లా చేస్తున్నాం ఈ మధ్య. పొద్దున్నే అడ్మిట్ చేసి అనెస్థీషియాలోనే చేస్తాం, కానీ పేషెంట్ సాయంత్రానికల్లా ఇంటికి పంపించే పరిస్థితి ఉంటుంది.
చాలామందికి ఫిస్టులాకి చేసే వూండ్ ఓపెన్గా ఉంచుతాం కాబట్టి దానికి కనీసం 1-2-3 వారాలు ఇంటి దగ్గర డ్రెస్సింగ్ చేయించుకుంటే ఈ 2-3 వారాల్లో ఆ పుండు పూర్తిగా మాని ఫిస్టులా నయమవుతుంది.